హాయ్ ఫ్రెండ్స్, మా ఊళ్ళో అయితే డైలీ ఈ టయానికి ఫుల్ గాలి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా విపరీతమైన గాలి. సో ఈ గాలికైతే చూసారా, రోడ్డు మీద చెట్టు కూడా పడిపోయిందనమాట. పెద్ద గాలి వచ్చేసింది. పెద్ద గాలికి ఆ చెట్టు కూడా పడిపోయింది ఫ్రెండ్స్. సో గాలి వస్తున్నప్పుడు ఎవ్వరు కూడా చెట్ల కింద ఉండకండి, ఎందుకంటే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాగే కరెంటు స్తంభాలకి, కరెంటు వైర్లకి చెట్లు తగిలిన్నట్లయితే ఆ చెట్ల వల్ల తీగలు కూడా పడే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, ఎక్కడున్న వాళ్ళు అక్కడే మంచిగా ఉండండి ఫ్రెండ్స్. అసలు చూడండి ఎలా అయిపోయిందో క్లైమేట్. వెంటనే అసలు ఇప్పుడు వరకు ఫుల్ ఎండ ఉండే, వెంటనే ఇట్లా ఊగిపోతున్నాయి ఫ్రెండ్స్ చెట్లు అయితే. మా ఇంటి ముందు ఉన్నటువంటి జామాయిల చెట్టు చూడండి ఇట్లా ఊగుతుందో. అందుకనే మేము తొందరగా మా గోమాతలని లోపల తెచ్చేసుకున్నాము. రుద్రాణి, ఇగోండి రుద్రాణి హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పు రుద్రాణి అందరికీ హాయ్. అగో గౌరీ చూడండి నన్ను చూపి మమ్మీ అని చూస్తుంది. గౌరమ్మ, గౌరీ బంగారాలు, ఇది చూసారా ఎట్లా సతాయిస్తుందో మా రుద్రాణి. దానిగా నన్ను చూపి అంటది. సో గాలికి అయితే మా దోమతెర కూడా కింద పడిపోయింది ఫ్రెండ్స్. ఇంకో దోమతెర అయితే పైకి వెళ్ళిపోతుంది, దీన్ని కూడా తీసేయాలి ఇప్పుడు. చూసారా ఎంత పెద్ద గాలి వస్తుందో. అసలు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మా డెకరేషన్ పీసెస్ కూడా పైకి వెళ్ళిపోయినాయి గాలికి. సో అన్నీ ఇప్పుడు తీసుకోవాలన్నమాట నిదానంగా. ఫుల్ గాలి దుమారం వచ్చేస్తుంది. మా కామాక్షి గారు వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతున్నాడు ఫ్రెండ్స్. కామాక్షి చూద్దామా ఏం చేస్తుందో. అక్కో కామాక్షి, మహాలక్ష్మి హాయ్ చెప్పు. కామాక్షి, అమ్ముకోమోక్షులు. ఓ గురు ఫుల్ బిజీ మా కామాక్షమ్మ పాలు తాగడంలో. ఇవాళ తొందరగానే వదిలేసినాము, వాన వస్తుందేమో మళ్ళీ బుడ్డిదానికి ఇబ్బంది అవుతుంది కదా పాలకి అని చెప్పేసి. అన్నిటికంటే ఎక్కువ ఇది ఒకటి. ఏమైందే? ఓకే ఎట్లా ఊగుతుంది అడుయా అని.